నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓజీ 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 ఎక్కడ చూసినా ఓజీ మేనియా నడుస్తుంది ఎలాగా నడుస్తుంది ఎంత నడుస్తుంది అంటే ఒక్కొక్క టికెట్ 5 లక్షల రూపాయలు కూడా కొన్నారు 2 లక్షల రూపాయలు కూడా కొన్నారు లక్షలు పోసి అది కూడా బిడ్డింగ్ లో కొనుక్కుంటా ఉన్నారంటే ఎంత క్రేజ్ ఉందో ఒక్కసారి ఊహించుకోండి అదే విధంగా ఈ సినిమాకు సంబంధించి ఆ ప్రొడ్యూసర్లు అయితే కనుక బనీన్లు డ్రాయర్లు అమ్ముకుంటున్నారే కానీ సినిమాకు సంబంధించినటువంటి ఆ పబ్లిసిటీ అయితే చేయడం లేదు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రము ఓజీ 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 అని పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కన్నా ఎక్కువగా సాక్షాత్తు ఆ ప్రొడ్యూసర్ కన్నా ఎక్కువగా కూడా ఓజీకి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తా ఉన్నారు అదేంటంటే సినిమాకు 1000 రూపాయలు టికెట్లు పెంచుకోమని చెప్పి జీవో వచ్చిందని చెప్పి 1000 రూపాయలు పెంచడం ఏంది కేజీ టమాటా 1.5 రూపాయి అమ్ముతాంది ఉల్లిపాయ 30 పైసలు అమ్ముతాంది ఓజీకి మాత్రం 1000 రూపాయలు టికెట్ ఏందని ఓజీకి 1000 రూపాయలు టికెట్ ఏందని అడిగేకి ముందు భారతీ సిమెంట్స్ ఎంత అమ్ముతా ఉన్నారు భారతీ సిమెంట్స్ ఫ్రీగా ఇయ్యొచ్చు కదా అదే విధంగా రోజు చదువుతాము సాక్షి పేపరు మొదట్లో 2 రూపాయలు అని చెప్పి పేపర్ ప్రవేశపెట్టి ఇప్పుడు ముక్కు పిండి 10 రూపాయలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల దగ్గర వసూలు చేస్తా ఉన్నారే మరి అప్పుడు గుర్తుకు రాలేదా ప్రజలు ప్రజాస్వామ్యము అధికార దుర్వినియోగానికి పాల్పడి పవన్ కళ్యాణ్ గారు తన సొంత సినిమాకు 1000 రూపాయలు టికెట్ పెట్టుకున్నాడని చెప్పి సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో గగ్గోలు పెడుతున్నారు అసలు అధికార దుర్వినియోగం అంటే ఏమిటో నేను చెప్తాను వినండి సొంత లాభం కోసము సొంత పార్టీని నిర్మాణం చేసుకోవడం కోసము ప్రభుత్వ ధనాన్ని 2,50,000 మందిని వాలంటీర్లుగా నియమించుకొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఆ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారి భజన చేపించుకొని వాళ్ళందరినీ నెక్స్ట్ ఎలక్షన్లో ఓట్లు వేపించుకోవాలనేటువంటి దురుద్దేశంతో వాలంటీరీ వ్యవస్థను ప్రవేశపెట్టారే దాన్ని అధికార దుర్వినియోగం అంటారు అదేవిధంగా ఎవడో ప్రొడ్యూసరు చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ప్యారడీ సినిమా తీస్తే అతన్ని తీసుకెళ్లి టీటీడీ బోర్డు మెంబర్గా చేశారు చూడు దాన్ని అధికార దుర్వినియోగం అంటారు పేదవాడు కష్టపడి సాయంత్రం ఒక క్వార్టర్ తాగుదామని వైన్ షాప్కి వెళ్తే కలర్ సారాయి బాటళ్లలో నింపి దాన్ని 200-300 రూపాయలకు అమ్మి అందులో కూడా దాన్ని అమ్మిన వాళ్ళను దాని లేబుల్లో అతికించిన వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకొని 3,500 కోట్ల రూపాయలకు కుంభకోణానికి పాల్పడ్డారే అధికారంలో ఉన్నప్పుడు దాన్ని అధికార దుర్వినియోగం అంటారు సో వాడెవడో యాత్రనో పాత్రనో ఒక సినిమా తీస్తే ఆ డైరెక్టర్కి అక్కడెక్కడో హార్సిలీ హిల్స్లో 1 ఎకరమో 2 ఎకరాలో పొలం రాసి ఇచ్చినారు చూడు స్టూడియో కట్టుకోమని చెప్పి దాన్ని అధికార దుర్వినియోగం అంటారు అధికార దుర్వినియోగం గురించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు కాబట్టే కదా మనకు ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది సో ఒకవైపు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు జైల్లో ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉండి ఆల్రెడీ 60 రోజులైతే దాన్ని పట్టించుకోకుండా అసలు రాష్ట్రంలోనే ఏమీ సమస్యలే లేనట్లు కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మాత్రమే వాళ్ళకు సబ్జెక్ట్ అయినట్టు పార్టీని గాలి కొదిలేసి ఎలాగూ జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రంలో సెటిల్ అయిపోయాడు కానీ ఎప్పుడైతే ప్రతిపక్ష హోదా కోల్పోయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీళ్ళు కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది కానీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపింది కానీ లేనే లేదు ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఈ హీరోకు ఆ హీరోకు గొడవలు పెట్టడము ఆ సినిమా బాలేదనడము ఆ సినిమాను బాయ్కాట్ చేయండి అనడము ఇలా ఫ్యాన్ వార్లు చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ ఉద్దేశంతో ఈ పెయిడ్ మాఫియాను పెట్టుకున్నారో నాకు తెలియదు కానీ వాళ్ళైతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని పక్కన పెట్టేసి కేవలము సినిమా ఫ్యాన్ వార్లు చేసుకుంటున్నారు ఇలాంటి వాళ్ళను నమ్ముకొని కనుక 2029 ఎన్నికల్లో మళ్ళీ ఎన్నికలకు వెళ్తే ఈ 11 సీట్లు కూడా రాదు ఇక్కడ చూడండి టమాటా 1.5 రూపాయి ఉల్లిపాయ 30 పైసలు ఇప్పుడు ఉదాహరణకు ఓజీ టికెట్ 1000 రూపాయలు అంటే ఒక ఓజీకే కాదు ఒక పవన్ కళ్యాణ్కే కాదు ఈ టికెట్ రేట్లు పెంచింది ప్రభాస్కు పెంచారు మహేష్ బాబుకు పెంచారు జూనియర్ ఎన్టీఆర్కి పెంచారు రామ్ చరణ్కు పెంచారు అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు ఎందుకు లేస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారానికి దూరం చేశారు 2-3 సామాజిక వర్గాలను అధికారానికి దూరం చేశారు
చేశాడు. అదేవిధంగా ఆ స్కీము ఈ స్కీమ్ అని వీళ్ళ పేర్లంతా ఆ క్యాడర్ పేర్లంతా రాసేసుకొని బటన్లు నొక్కుంటూ ఆ స్కీముల కింద నెలకు 5,000 6,000 వీళ్ళ అకౌంట్లలో పడేది ఇప్పుడు పడడం లేదు. కాబట్టి వాళ్లకు పవన్ కళ్యాణ్ అంటే కడుపు మంట. కాబట్టి ఆ కడుపు మంటను సినిమా మీద చూపిస్తామంటే అసలు సినిమా మిమ్మల్ని ఎవడు చూడమన్నాడు? అదేదో ప్రీమియర్ షోకి 1000 రూపాయలు అన్నారు. నువ్వు ప్రీమియర్ షోకి పోవద్దు, మరుస రోజు 125 రూపాయలు పెట్టిపో. సరే నీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే లేదు, ఓటీటీలో చూడు, లేదా ఓటీటీలో కూడా పైరసీలో చూడు. ఎవడొద్దన్నాడు నిన్నెవడైనా పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి పవన్ కళ్యాణ్ సినిమాని మొదటి రోజు ప్రీమియర్ షోకి 1000 రూపాయలు ఇచ్చి వెళ్ళమన్నారా? సో సినిమాల మీద పడి అసలు వీళ్ళు పార్టీనే గాలికి వదిలేశారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని ఎట్లా బయటకు తీసుకొద్దామని లేదు. సో ఆఖరికి పులివెందల నియోజకవర్గంలో, సొంత ఊర్లో, సొంత నియోజకవర్గంలో, సొంత జిల్లాలో డిపాజిట్ కోల్పోయి రాష్ట్రానికే రాకుండా ఆయన ఎక్కడో తలదాచుకుంటా ఉంటే పార్టీని ఎలా బతికించాలరా అని చెప్పి కార్యకర్తలు ఆలోచించకుండా ఈ సినిమాల వ్యామోహంలో పడి పవన్ కళ్యాణ్ గారు ఏమి షర్ట్ వేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ డ్రాయర్లు ఎందుకు అమ్ముకుంటున్నారు, షర్ట్లు ఎందుకు అమ్ముకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారి సినిమా 1000 రూపాయలు కాకపోతే 10,000 రూపాయలు పెడతాడు, ఇష్టం ఉండేవాడు చూస్తాడు, లేకపోతే చూడడు, లేదంటే పైరసీలో చూస్తాడు. మీకు వచ్చినటువంటి నష్టమేమి, కష్టమేమి? అదేమి ఎసెన్షియల్ కమాడిటీ కాదు కదా, అది ఒక ప్రైవేటు వ్యక్తి నిర్మించినటువంటి సినిమా, అది వ్యాపారము. ఇప్పుడు ఒక షర్ట్ ఉంది, 1000 రూపాయల్లోనూ షర్టు దొరుకుతుంది, 100 రూపాయల్లోనూ షర్టు దొరుకుతుంది. 1000 రూపాయలు షర్టు కావాలన్నాడు 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటాడు, 100 రూపాయలోడు 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటాడు. అసలు నాకు షర్టే వద్దనుకున్నాడు, బిత్తలుగా తిరుగుతాడు. అది వాళ్ళ ఇష్టము. కొంతమంది అభిమానులు వేలం పాటలు పాడి 5 లక్షల రూపాయలు కూడా కొనుక్కున్నారు టికెట్లు, 2 లక్షలు కొనుక్కున్నారు, 1,00,000 రూపాయలు కొనుక్కున్నారు. అది వాళ్ళ సొంత డబ్బులు, వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు, వాళ్ళ ఇష్టము. ఇందులో ప్రభుత్వానికి ఏం సంబంధము? ప్రతి సినిమాకు హైక్ ఇస్తా అన్నారు కదా. రేపు పొద్దున రాబోయేటువంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు హైక్ ఇస్తారు, ప్రభాస్ సినిమాకు హైక్ ఇస్తారు, రాజమౌళి మహేష్ బాబు సినిమాకు హైక్ ఇస్తారు. కేవలం ఒక్క పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే కనుక హైక్ ఇచ్చి, లేదా పోలీసులను పెట్టి, లేదా జగన్మోహన్ రెడ్డి గారి లాగా వాలంటీర్లను పెట్టి ఆటోలు ఎక్కించి సినిమాలు చూపించింటే తప్పు. 1000 రూపాయలు పెట్టాడు, ఇష్టం ఉండేవాడు పోతాడు, కష్టం ఉన్నవాడు పోడు. దుప్పటి కప్పుకొని పడుకొని 10 గంటలు షోకు పోతాడు, 125 రూపాయలకు పోతాడు, లేదా యూట్యూబ్లో చూస్తాడు, లేదా పైరసీలో చూస్తాడు. ఇది రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్య. ఇలాంటి అర్థం పర్థం లేని వాదనలు సోషల్ మీడియాలోకి తీసుకొని వచ్చి ఒకడంటాడు ఉల్లి కాపు అంట, కాపు సామాజిక వర్గానికి చెందినవాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి, అందుకని కాపులు మాకు ఓట్లు వేయలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాపులను టార్గెట్గా వాళ్ళు అయితే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సో కాపులు ఏం చేయాలనేది, ఏం చేస్తారనేది 2029 ఎన్నికల్లో చూడొచ్చును. కానీ ప్రస్తుతానికైతే 1000 రూపాయల టికెట్ అంటే ఇష్టం ఉంటే పో, కష్టం ఉంటే దుప్పటి కప్పి పడుకో. 11 గంటలకు పోతే 125 రూపాయలే వెళ్ళు. నిన్ను ఎవరు రాత్రి 12 గంటలకు ప్రీమియర్ షోకి వెళ్ళమని చెప్పింది ఎవరు? ఎవడో వెళ్ళేవాడు వెళ్తాడు, నవ్వు ఉండేవాడు వెళ్తాడు, గజ్జు ఉండేవాడు వెళ్తాడు. మనకు వచ్చినటువంటి దురద గజ్జేముంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి, మీరు గనుక ఇట్లే గనుక మీ కార్యకర్తలను వదిలేస్తే, లేదా మీరు వీళ్ళను నమ్మి గనుక మళ్ళీ ఎలక్షన్లకు వెళ్తే మళ్ళీ ప్రతిపక్ష హోదా కూడా రాదు. దయచేసి కొంచెము వాళ్ళకి ఏదైనా పని కల్పించండి. వాళ్ళు కేవలము ఫ్యాన్ వార్లు చేసుకుంటున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.